స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ద్వితీయ సర్గ. రాజ్యసభ ఏర్పాటు అయ్యింది. దశరథ మహారాజు సింహాసనం అలంకరించాడు. సభను అలంకరించిన సామంతరాజులను, మంత్రులను, పురప్రముఖులను, ఇతర పౌరులను చూచి ఇలా అన్నాడు: సభాసదులారా, మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తరతరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశపు రాజుల పాలనలో మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడినైన నేను కూడా అనేక సంవత్సరములుగా ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గంలోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనమునకు ఉన్న శ్వేతఛత్రము నీడలో గడిచిపోయింది. నాకు వయసు అయిపోయింది, వృద్ధుడును అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంది. రాజ్యభారము వహించడం చాలా కష్టమైన విషయము. జితేంద్రియుడు కానివాడు ఈ రాజ్యభారము మోయలేడు. అందుకని నేను వశిష్ఠుల వారిని, పురోహితులను పిలిచి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమవంతుడు, శత్రువులకు భయం కలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముణ్ణి అయోధ్యకు యువరాజుగా చేయడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని అనుకుంటున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారమును రామునికి అప్పగించి విశ్రాంతి తీసుకోదలిచాను. ఇది నా నిర్ణయం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయము అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనములు కలిగిస్తుందని అనుకుంటున్నాను. నా నిర్ణయానికన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు తోస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియచేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. అది పాలకుల విధి. నేను రాముని యెడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు, కానీ మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు శిరోధార్యం అని అన్నాడు దశరథుడు. దశరథుని మాటలు విన్న పౌరులందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చేశారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించారు. కానీ సభలో ఉన్న బ్రాహ్మణులు, పురప్రముఖులు, పురోహితులు అందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు, ఆలోచించుకున్నారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత దశరథునితో ఇలా అన్నారు: ఓ దశరథ మహారాజా, మీ నిర్ణయాన్ని మేమందరము సమర్థిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు, అందుకని తమరి పెద్ద కుమారుడైన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నారు. అది మాకందరకు సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆజానుబాహుడు, మహావీరుడు. రాముడు అయోధ్య యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఉత్సాహపడుతున్నారు అని అన్నారు. అప్పుడు దశరథుడు పురప్రముఖులతో ఇలా అన్నాడు: పురప్రముఖులారా, నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమో అని మీరు నా నిర్ణయం ఆమోదించినట్టు ఉంది. మీకు ఆ సందేహము అక్కర్లేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను కదా. మీరు రాముడి యువరాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? రాముడిని యువరాజుగా ఎందుకు చెయ్యాలో కారణాలు వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ పురప్రముఖులు ఇలా చెప్పసాగారు: ఓ దశరథ మహారాజా, నీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మపరుడు, పరాక్రమవంతుడు, దేవేంద్రునితో సమానమైన వాడు. ఇప్పటి వరకు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాజులందరిలోకి శ్రేష్ఠుడు. సత్యము పలకడంలోనూ, ధర్మము ఆచరించడంలోనూ రామునికి ఆసక్తి మెండు. చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముణ్ణి చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు. రాముడు క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మము లేదు. రామునికి ఎవరి మీద అసూయ ద్వేషములు లేవు. ఓర్పు మెండు, మృదువుగా మాట్లాడతాడు. బాధలలో ఉన్నవారిని చూస్తే ఆ బాధలు తరవిగా బాధపడతాడు రాముడు. రాముడు ఇంద్రియ నిగ్రహము గలవాడు. ఓ దశరథ మహారాజా, రాముడు ఎల్లప్పుడూ స్థిరచిత్తముతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవము. రాముడు వివిధ శాస్త్రములను అధ్యయనం చేశాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్ర శస్త్రములు, ప్రయోగ ఉపసంహారములతో సహా రామునికి తెలుసు. రాముడు వేదాంగములను శ్రద్ధతో అధ్యయనం చేశాడు. అంతేకాదు, రామునికి సంగీత, నృత్య కళల్లో కూడా ప్రవేశం ఉంది. అనేకములైన ధర్మ సూక్ష్మములను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు.
రాముడు లక్ష్మణుడితో సహా జైత్రయాత్రకు వెళితే విజయుడై గాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత రాముడు తల్లిదండ్రులకు నమస్కరించి అంతఃపురంలోని వారిని, బంధువులను, స్నేహితులను, పౌరులను పేరు పేరున వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు. ఓ దశరథ మహారాజా, ఎవరికైనా బాధ కలిగితే రాముడు తనకు కలిగినట్టు బాధపడతాడు. ఎవరికైనా సంతోషము కలిగితే తాను కూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మరక్షణలో రాముణ్ణి మించిన వారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముకుడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజా పాలనలో తత్వమును బాగా తెలిసినవాడు రాముడు. మూర్తిభవించిన శాంతస్వరూపుడు రాముడు. అటువంటి రాముడు ఒక్క అయోధ్యనే కాదు, ముల్లోకములను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. అటువంటి రాముడు తమరికి పుత్రుడిగా జన్మించడం మీ పూర్వజన్మ సుకృతము. అటువంటి రాముణ్ణి సదా ఆరోగ్య ఐశ్వర్యములు కలగాలని అయోధ్యావాసులు, స్త్రీలు, వృద్ధులు నిరంతరము సర్వదేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యండి, మేము చూచి ఆనందిస్తాము అని పలికారు అయోధ్యాపుర ప్రముఖులు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ద్వితీయ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.